అందరికీ నమస్కారం. ఈ నెల నవంబర్ 26వ తేదీన బుధవారం నాడు సుబ్రహ్మణ్య షష్ఠి వచ్చింది. ఈ రోజునే సుబ్రహ్మణ్య స్వామి జన్మించారు. మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠి అని అంటారు. మరి ఇంతటి శక్తివంతమైన షష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే ఎలాంటి దోషాలైనా తొలగిపోయి మీ కుటుంబం మొత్తానికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. సుబ్రహ్మణ్య స్వామి సర్పరూపంలో ఉంటారు. ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోవాలన్నా, మీ జాతకంలో ఉన్న సమస్త దోషాలన్నీ తొలగిపోవాలన్నా, సంతాన ప్రాప్తి కలగాలన్నా, ఆయురారోగ్యాలు సిద్ధించాలన్నా, ఇలా ఎలాంటి సమస్యలకైనా సరే ఈ షష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే చాలు మీ సమస్యలన్నీ గట్టెక్కుతాయి. కాబట్టి ఈ బుధవారం నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా స్వామిని విశేషంగా పూజించాలి. ఈ రోజున స్వామిని పూజించేవారు ఆకుపచ్చ రంగు వస్త్రాలు కానీ, ఎరుపు రంగు వస్త్రాలు కానీ ధరించండి. సుబ్రహ్మణ్య స్వామికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి ఎరుపు రంగు మందార పూలతో కానీ, ఎరుపు రంగు గన్నేరు పూలతో కానీ స్వామిని పూజిస్తే చాలా మంచిది. ఓం శం శరవణ భవ అనే ఈ మంత్రాన్ని 21 సార్లు చదవడం వల్ల మీరు కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. స్వామి సర్పరూపంలో నివసిస్తారు కాబట్టి ఈ షష్ఠి నాడు ప్రతి ఒక్కరూ నాగదేవత విగ్రహాలను కానీ, నాగుల పుట్టను కానీ పూజించండి. మీ దగ్గరలో సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంటే ఆలయంలో 11 ప్రదక్షిణాలు చేయండి. స్వామివారు జన్మించిన ఈ షష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుంటే చాలు జన్మజన్మల అదృష్టం కలిసి వస్తుంది. స్వామి ఆలయానికి వెళ్ళలేని వారు నాగుల పుట్ట దగ్గరకు వెళ్ళి నాగపుట్టను పూజించండి. నాగపుట్టను పూజించేవారు పుట్టపైన పసుపు కుంకుమలు వేసి పుట్టలో ఆవు పాలు పోయండి. అలాగే పుట్ట ముందు నెయ్యి దీపం వెలిగించి పుట్టకు ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసుకోండి. ఆ స్వామి ఆశీర్వాదంతో మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి. అదేవిధంగా ఈ షష్ఠి నాడు జంట నాగులను కూడా విశేషంగా పూజించాలి. ఆవు పాలతో జంట నాగులకు అభిషేకం చేస్తే ఎలాంటి దోషమైనా వెంటనే తొలగిపోతుంది. వివాహ ప్రయత్నాలు చేసేవారు తులసి దళాలతో స్వామిని పూజించండి. సంతానం కోసం ఎదురుచూసే దంపతులు పంచామృతాలతో జంట నాగులకు అభిషేకం చేయండి. ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు సుబ్రహ్మణ్య షష్ఠి నాడు భుజంగ స్తోత్రాన్ని చదవండి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. ఈ రోజున స్వామివారిని పూజించే ఆడవారు ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసి భోజనం చేయవచ్చు. ఈ రోజు ఎవరికైనా పెరుగు దానం చేస్తే మీ ఆయుష్ పెరుగుతుంది. అలాగే బియ్యం దానం చేస్తే అప్పుల బాధలన్నీ వెంటనే తొలగిపోతాయి. స్వామి వాహనం నెమలి కాబట్టి ఈ సుబ్రహ్మణ్య షష్ఠి నాడు నెమలి ఈకలను తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. ప్రతి ఒక్కరూ స్కంద గాయత్రి మంత్రాన్ని 108 సార్లు చదివితే మీ కెరీర్లో ఏర్పడే అడ్డంకులన్నీ తొలగిపోయి గొప్ప స్థాయికి ఎదుగుతారు. అలాగే స్వామి కళ్యాణాన్ని కల్లారా వీక్షిస్తే మీ జాతకంలో ఉన్న కుజదోషాలు అలాగే కాలసర్ప దోషాలన్నీ తొలగిపోతాయి. వివాహం కాని వారికి త్వరగా వివాహం అవుతుంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఈ షష్ఠి నాడు స్వామి జన్మ కథను తప్పనిసరిగా వినాలి. స్వామివారి జన్మ కథను వింటే మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి స్వామివారి అనుగ్రహం తక్షణమే లభిస్తుంది.